ఇప్పుడు ఇంకో దానికోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంటే మనం చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉంటాం కదా! సో, మనం మాక్సిమం ఈ ఛానల్‌లో ఏంటంటే రియాలిటీగానే బయట ఏం జరుగుతుందో అదే మనం మాట్లాడుకుంటాం. సో, ఏంటంటే మనకి పొరుగింటి పుల్లకూర రుచి అని ఒక సామెత ఉంది. అది మన పెద్దవాళ్ళు మన చిన్నప్పటి నుంచి మన డాడీస్ నుంచి, వాళ్ళ డాడీస్ నుంచి సో, తరతరాలుగా వస్తుందనమాట ఇదంతా కూడా. సో, ఏంటంటే ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇంట్లో ఏం వండుకున్నా సరే మనకి డైలీ తింటాం కాబట్టి, మమ్మీ చేస్తుంది కాబట్టి సో, మనకి టేస్ట్ కూడా కొంచెం బానే అనిపిస్తుంది. కానీ అదే మనం ఎవ్రీడే మన ఇంట్లో తింటూ వన్ ఫైన్ డే మన పక్కింట్లోని ఎవరో సమ్ అన్నోన్ పర్సన్స్ సో, వాళ్ళు మనకి చేసి పట్టుకొచ్చి తీసుకొస్తే మన ఇంట్లో తింటే అబ్బా! ఎంత బాగా చేశార్రా వాళ్ళు అని మనకనిపిస్తుంది. సో, దట్ ఈస్ పొరుగుంటి పుల్లకూర రుచి. సో, ఇది అనమాట మీనింగ్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో ఒక చిన్న పక్షి. ఇప్పుడు మన కాన్సెప్ట్‌లో పక్షిని తీసుకుందాం. ఒక 2, 3 పక్షులు ఉంటాయన్నమాట. ఆ పక్షికి ఏంటంటే ఉత్సాహం. అంటే ఏంటంటే దాన్ని ఉత్సాహం ఇప్పుడు ఏదైనా సరే పక్షికి కొంచెం కొత్తగా అదంతా కూడా వాతావరణం అంతా కొత్తగా ఉంటే ఖచ్చితంగా కొంచెం అన్ని పక్షులను కలుపుకుంటూ ఇచ్చేసుకోవాలి కదా! సో, అందుకని ఆ పక్షి ఏంటంటే పొరుగుంటి పుల్లకూర రుచిలాగా అన్నీ కూడా దగ్గరుండి అన్నీ చూసుకొని, అన్నీ చేసుకొని ఇప్పుడు ఎంతైనా మరి ఆ పక్షికి వాతావరణం కొత్త, చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కొత్తగా ఉంటుంది. సో, ఆ వాతావరణం కొత్తగా కాబట్టి అన్ని పక్షులని అలవాటు చేసుకోవాలి ఆ వాతావరణంకి. అందుకని సో, ఏంటంటే ఈ పక్షి కాన్సెప్ట్ ఇలా ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు కొత్త పక్షులకెళ్ళాం, కొత్త వాతావరణంకి వెళ్ళాం అని చెప్పేసని పాత వాతావరణంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పక్షులు మర్చిపోకూడదు కదా! సో, ఆ పక్షికి ఏంటంటే ఈ పక్షికున్న వాతావరణంలోని వితిన్ బౌండరీస్‌లోనే ఉండడం అనుకుంటుంది ఆ పక్షి. కానీ ఏంటంటే ఆ పక్షికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఏంటంటే దూరపు కొండలు నులుపు అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం దూరంగా మనం హిల్ స్టేషన్స్ చూస్తాం. మనం ఇక్కడ నుండి చూస్తే ఆ హిల్ స్టేషన్స్ చాలా బాగుంటాయన్నమాట. కానీ దగ్గరికి వెళ్ళి చూడు ఎలా ఉంటాయి ఆ హిల్ స్టేషన్స్ ఫుల్ ట్రీస్తోని ఎలా అంటే అలా ఉంటుందన్నమాట. ఈవెన్ మనం టచ్ కూడా చేయలేం ఆ ట్రీస్‌ని అంత హైట్‌లో ఉంటాయి. అదే దగ్గరికి దూరంకి ఉన్న తేడా. సో, అందుకే అంటాం ఏంటంటే పక్కింటి పొరుగుర అది పక్కింటి పుల్లకూర ఎప్పుడు కూడా రుచి అంటాం మనం. సో, అందుకు ఇది మనం చెప్పాం అనమాట. ఇది జనరల్‌గా ఏంటంటే మనం బయట చూస్తున్న రియాలిటీలో జరుగుతున్నదే అంతా కూడాను. సో, ఏంటంటే కానియండి, చేయనియండి మనకి తెలుస్తుంది. మనది ఇప్పుడు ఎప్పుడైనా సరే మన దగ్గరికి వస్తది. ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. సో, మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనము యాజ్ యూజువల్‌గా మనం ఏం చేసామో అదే చేస్తాం. సో, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీకు అర్థమవుతుందా?